కేరళలో కొలువుదీరనున్న సతీశన్ ప్రభుత్వం. తిరువనంతపురంలో సీఎంగా సతీశన్ ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న ఖర్గే, రాహుల్, ప్రియాంక, రేవంత్, భట్టి. ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్. నేడు యూఎస్ న్యూక్లియర్ ఎగ్జిక్యూటివ్ డెలిగేషన్ మీటింగ్ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసన ప్రదర్శనలు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసనలు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఆందోళనలు. కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లకు వినతి పత్రాలు. నేడు ఒంగోలులో రౌండ్ టేబుల్ సమావేశం. రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో భేటీ. పొగాకు కొనుగోలు, రైతుల సమస్యలపై చర్చ. హైదరాబాద్. నేటి నుంచి యువజన క్రీడా వారోత్సవాలు. ఎల్బీ స్టేడియంలో వారోత్సవాలను ప్రారంభించనున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి. ఇంధన పొదుపుపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఆదేశాలు. ప్రభుత్వ వాహనాల వినియోగంపై కొత్త నిబంధనలు. పోలీస్ శాఖలో కార్ పూలింగ్ తప్పనిసరి. వీఐపీ కాన్వేయ్లలో వాహనాల సంఖ్య తగ్గింపు. ఒకే ఆఫీస్కి వెళ్లే అధికారులు ఒకే వాహనం వాడాలి. వీడియో కాన్ఫరెన్స్ల ద్వారానే సమీక్షలు. అధికారులు రాకపోకలు తగ్గించుకోవాలి. మెట్రో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని సూచన నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. స్వీడన్లో ప్రధాని మోదీ పర్యటన. యువరాణి విక్టోరియా, స్వీడన్ ప్రధానితో మోదీ భేటీ. స్వీడన్ దిగ్గజ కంపెనీల సీఈఓలతో సమావేశం. భారత్లో పెట్టుబడులకు ఆహ్వానించిన మోదీ. మేక్ ఇన్ ఇండియా, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగస్వాములు కావాలని స్వీడన్ కంపెనీలకు వినతి. రక్షణ రంగం, సెమీకండక్టర్, డిజిటల్ టెక్నాలజీలో పరస్పర సహకారంపై చర్చించిన ప్రధాని మోదీ. నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు. నాదెండ్లో అశ్విని కదం ఇంట్లో సోదాలు. టెలిగ్రామ్ ద్వారా పేపర్ పంపిణీ చేసినట్టు గుర్తింపు. పేపర్ను ఒక్కొక్కరికి 5 లక్షలకు అమ్మినట్టు వెల్లడి. నిందితుల ఫోన్ కాల్స్ పై సీబీఐ ఆరా. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 9 మంది అరెస్ట్. నెట్వర్క్ వెనుక ఉన్న సూత్రధారుల కోసం వేట.